సో వన్ మోర్ నైస్ కలర్ కాంబినేషన్ అండి. చూసారు కదా, మంచి సంపెంగ పూ కలర్ గ్రీన్ అంటాం కదా, ఆ గ్రీన్ కలర్కి పీచ్ పింక్ కలర్ అనమాట. మంచి డార్క్ టోన్ ఆఫ్ పీచ్ పింక్ కాదు, పీచ్ రెడ్ అని చెప్పొచ్చు. చాలా బాగా ఇచ్చారనమాట. బ్లౌజ్ అనేది బ్రొకేట్ బ్లౌజ్ ఇచ్చేసారు. బ్యాకింగ్ కూడా చాలా బాగుంటుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి మూంగా పట్టు వస్తుంది అనమాట శారీ ఫ్యాబ్రిక్ అయితే. సో ఒకసారి శారీ లుక్ చూపిస్తున్నాను, చూసేయండి. సో మనకి కంప్లీట్ లుక్ అనేది ఇట్లా ఉంటుంది. బ్యూటిఫుల్ శారీ అంతా కూడా జస్ట్ మ్యాంగో డిజైన్తో బుటీస్ అనేది హైలైట్ చేస్తూ తీసుకున్నారు. చూసారు కదా, సో మనకి మొత్తం శారీ ఇట్లానే బుటీస్తో హైలైట్ చేస్తూ తీసుకున్నారు. అండ్ వీవింగ్ ఉంటుందండి శారీ అంతా కూడా. మనకి ఫ్రిల్స్ పార్ట్లో కూడా ఈ శారీకి వచ్చేసి బుటీసే కదా, చిన్ని చిన్ని బుటీస్ అవటం వల్ల శారీ అంతా కూడా బుటీస్ ఇచ్చేసారనమాట. జనరల్లీ ఫ్రిల్స్ పార్ట్ మనకి హాఫ్ ఆఫ్ ద శారీ నుండి వస్తాయి కదా, కానీ అట్లా కాకుండా కంప్లీట్ ఇచ్చేసారు శారీకి బంచెస్ అనేది. అండ్ ఫాలోడ్ బై ద బ్యూటిఫుల్ బార్డర్స్ కూడా చూడండి, చక్కగా బిగ్ బార్డర్ అనమాట. మ్యాంగో డిజైన్ ఉంటుంది, ఫాలోడ్ బై ద వీవింగ్ బార్డర్ తీసుకున్నారు. అండ్ బ్యాకింగ్ చూడండి, అసలు ఎంత ఫినిషింగ్ ఉందో చూడండి. లిటరల్లీ చాలా బాగున్నాయి. ప్రీమియం క్వాలిటీ శారీస్ అండి ఇవన్నీ కూడా. సో బ్యాకింగ్ మనకి ఏదైతే కలర్లో తీసుకున్నారో సేమ్ కలర్ కాన్సెప్ట్తో మనకి బ్లౌజ్ అయితే పేరప్ చేశారు. అండ్ దిస్ ద నైస్ హెవీ పళ్ళు అనమాట. సో శారీ అంతా సింగిల్ కలర్లో తీసుకున్నారు కదా, సో బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా ఇస్తాను. నైస్ బ్లౌజ్ చూసారు కదా, హ్యాండ్స్కి వచ్చేసి హెవీ ఇచ్చేసారండి. హెవీ వీవింగ్తో హ్యాండ్స్ తీసుకున్నారు. అండ్ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద బాడీ ఉంటుంది కదా, సో ఇక్కడ కూడా చూడండి ఫ్రంట్ నెక్ అంతా ప్లెయిన్ పెట్టించుకొని బ్యాక్ నెక్ మళ్ళీ చక్కగా హెవీ తీసుకున్నారనమాట. హై నెక్ పెట్టించుకొని కుట్టించుకుంటే కూడా చాలా బాగుంటుంది అనమాట శారీ అయితే. యూజువల్లీ హ్యాండ్స్కి బుటీస్ ఇచ్చేసి బాడీ పార్ట్ అంతా హెవీ ఇస్తారండి, కానీ అట్లా కాకుండా మెయిన్ మనకి హ్యాండ్స్కి హెవీ చేస్తూ తీసుకున్నారు. చాలా బాగుంది కాన్సెప్ట్ అయితే. సో దిస్ ద కంప్లీట్ లుక్.